ఏంటక్క ఆలోచిస్తున్నావు? ప్రియా ఏమైందిరా? కిడ్నాప్ అయిందంట. తెలుసు ఎవరు చేశారా అని. ఎవరంటే? ఎవర్రా? ఎవరు? నీకేమైనా ఐడియా ఉందా? అందరు అనుమానం ఒక్కరి మీదే ఉందక్క. ఎవరు? ఎవరి మీద? అది నీ మీదే అక్క. అక్క అరవకు, పీక కొరికి చంపేస్తా. యదవ్వా, ప్రియని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకే ఉందిరా? నీకే ఉంది. ఈ ఎలక్షన్ లో మా అత్తయ్య గారు గెలవాలంటే కాంపిటీషన్ ఉండకూడదు. అలా ఉండకూడదంటే పోటీ అనుకున్న ప్రియ నామినేషన్ వేయకూడదు. సో ప్రియని నువ్వే కిడ్నాప్ చేయించావని నేనంటున్నాను. నువ్వంటే అది నిజమైపోతుందా? నీకు తప్ప అవసరం ఎవరికుంది? నువ్వు పెద్ద డిటెక్టివ్ కదా, కనిపెట్టు. చూడు, నువ్వంటే నాకు మంట. నిన్ను సాధించడానికి, వేధించడానికి, నిన్ను నాశనం చేయడానికి నేను ఎంతైనా ఖర్చు పెడతాను. కిడ్నాప్ ఏంటి, అవసరమైతే హత్యలు కూడా చేయడానికి వెనకాడను. కానీ ప్రియను నేను కిడ్నాప్ చేశాననేది మాత్రం వట్టి అబద్ధం. మీ అత్తగారు ప్రియల్లో ఎవరు నాకు ఎక్కువ కాదు, తక్కువ కాదు. నేను డబ్బులిస్తే ఏ గడ్డి తినడానికైనా ఇద్దరూ సిద్ధమే. చూడు, నా కుటుంబ సభ్యుల గురించి తప్పుగా మాట్లాడితే నాలుక అవును, వాళ్ళు ఎంత ఎదవలైనా నువ్వు కాబట్టి వెనకేసుకొస్తావు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ మీద నింద పడకుండా కాపు కాస్తావు. ఇంటి కోడలంటే నీలాగే ఉండాలి అన్నట్టుంటావు. ఈ ఒక్క విషయంలోనే నువ్వు నాకు నచ్చుతావు. ఒక్క విషయం చెప్పు, నేను ఎలాంటి దాన్నో తెలిసి, నేను ఏం ఆశిస్తున్నానో తెలిసి మీ అత్త నా దగ్గర డబ్బులెందుకు తీసుకుంది? తను అనుకున్నది సాధించడం కోసం కాదా? అవే డబ్బులు ప్రియాకిస్తే ప్రియ నాకు సపోర్ట్ చేయదా? అయినా మీ అత్త మీద ఫైనాన్స్ చేసింది ఎందుకో తెలుసా? తన వెనకాల నీ సపోర్ట్ ఉంటుందని ఊహించాను. కానీ నువ్వు సపోర్ట్ చేయనని ట్విస్ట్ ఇచ్చేశావు. అందుకే డబ్బులతో కొట్టాలని అనుకున్నా. ఓటుకి ఎంత ఇచ్చైనా కొనమని మీ అత్తకి చెప్పాను. ఇద్దర్లో ఎవరు ఓడిపోయి ఎవరు గెలిచినా డబ్బులు పడేసి నా పని నేను చేయించుకోగలను. అలాంటప్పుడు ఒకళ్ళని కిడ్నాప్ చేయించి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం నాకేముంటుంది? ప్రియాతో పాటు డబ్బులు కూడా కనపడట్లేదంట. నువ్వు అనుమానిస్తున్నట్టు నేను ప్రియని కిడ్నాప్ చేశానే అనుకుంటే మరి డబ్బేమైనట్టు? నా దగ్గర లేని డబ్బా, నేను చూడని డబ్బా? ఆలోచించు. ఇంకా నీకు నా మీద అనుమానం తీరకపోతే పోలీసుల్ని పిలిచి నా మీద కేసు పెట్టు. అప్పుడైనా ఈ కిడ్నాప్ తో నాకు ఎలాంటి సంబంధం లేదన్న విషయం నీకు బాగా అర్థమవుతుంది. ఈ సరోజ ఇంత నమ్మకంగా చెప్తుంది అంటే కిడ్నాప్ చేసింది సరోజ కదా? ఇదంతా తేలే వరకు నేనెక్కడికి పారిపోను, ఇక్కడే ఉంటాను. నా గురించి కాకుండా ప్రియ ఏమైందో ముందది తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే నాగేశ్వరి ప్రియల్లో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నాకేం పెద్ద ఫరక్ కాదు.
కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా నీకు బాధే. ఎందుకంటే వాళ్ళు నీ కుటుంబ సభ్యులు కదా. అవ్వడానికి నీకు శత్రువునే అయినా నీకేమన్నా హెల్ప్ కావాలంటే అడుగు, చేస్తాను. ఏంటి ఇంట్లో వంట చేస్తున్నట్టు వాసన కూడా రావడం లేదు? ఉదయం అంటే ప్రియా కనపడడం లేదనే బాధలో ఉండి పొయ్యి వెలిగించలేదు అనుకున్నాను. ఇప్పుడు కూడా ఉండదా ఏంటి? ఆ, మమ్మీ కనపడకుండా పోయి 24 గంటలు కావస్తుంది. ఏమైందో ఏంటో ఏం తెలీదు. డబ్బులు కూడా దొంగిలించారంటే ఇది ఎలక్షన్లో ప్రియని తప్పించడానికి అన్నట్టు లేదు. ఇదిగో అబ్బాయి, ఏంటి? ఏం చేస్తున్నారు? ప్రియ కనబడడం లేదు కదా తాతగారు, దాని గురించి ఆలోచిస్తున్నాం. ఆలోచిస్తూ కూర్చుంటే ప్రియ వస్తుందా? చీకటి పడి చాలాసేపు అవుతుంది కదా, భోజనం చేస్తే. అవును, అసలే ఏ దాగినా ఆకలి మాత్రం ఆగదు. రండి తిందాం. నేను డైనింగ్ టేబుల్ ఎక్కనమ్మా, నా కోడలు నా కాళ్ళు ఎరగొడుతుంది. ఆ? నేను బయటే తింటాను. నా ప్లేట్ నాకు పాడేయండి. సరే, నువ్వు ఇక్కడే ఉంటే నేను పెట్టి తెస్తాను. రేయ్, మీ అత్తను తిట్టుకుంటాం గాని పాపం మంచిదేరా. ఆ అవును కాకి, మమ్మీ కనపడట్లేదు అన్న బాధలో ఉన్నా వంట అయితే బాగా చేసింది. ఇదేంటి గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి? అంటే వంట చేయలేదా? వంట చేయలేదా? హతవిధి. రేణుకా, రేణుకా. ఏంటి? అదే అబ్బాయి వాళ్ళకి ఆకలిస్తోందంటేను. ఆకలేస్తే రోకలి మింగమను, నాకు చెప్తారేంటి? అదేంటమ్మా, వంట చేయకపోతే ఎలాగా? ఏం తింటావని? ఎందుకు తినాలని? అదేంటత్తయ్య? లేకపోతే ఏంటయ్యా? ఓ పక్కన ప్రియా కనిపించకుండా పోతే మీకు ఆకలి ఎలా వేస్తోందయ్యా? పెళ్ళాం కనపడటం లేదన్న బాధ మీలో లేదు, కన్న తల్లి కనిపించడం లేదన్న బాధ దీనిలో లేదు. ఇక ఈయనకైతే ఎవరెలా పోయినా సంబంధమే లేదు, కానీ కూతురు కనపడకుండా పోయిందన్న బాధ నాలో ఉంది. ఆ బాధలో ఆకలన్న ఫీలింగ్ లేదు, వంట చేయాలన్న మూడ్ కూడా లేదు. అది కదమ్మా, తినకపోతే నీరసం వస్తుంది కదా. తర్వాత శోష వస్తుంది, ఆ తర్వాత చావొస్తుంది. వస్తే రాని. ప్రియ ఆచూకీ తెలిసే వరకు, తిరిగి నా కూతురు నా ఇంటికొచ్చే వరకు ఈ ఇంట్లో పొయ్యి వెలగదు, అంతే. ప్రియా తిరిగి వస్తే తను చూడడానికైనా మనం బతుకుండాలి కదమ్మా, తినకపోతే ఎలా? అదంతా నాకు తెలీదు. ప్రియ రావాలి, అప్పుడే పొయ్యి వెలగాలి. ఏం చేద్దాంరా? డాడీ, ఆకలిస్తుంది డాడీ. అమ్మయ్యా, ప్రియ కనపడకుండా పోయిందన్న బాధ ఉంది, కాని అది కనపడకుండా పోవటమే మనకి బెటర్గా ఉంది. ఈ పూట సరుకులు బియ్యం మిగిలిపోయాయి. ప్రియ వచ్చేదాకా ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఉంటే ఉంటారు, లేదా అమ్మాయి వచ్చేంత వరకు ఎవరిదాన వాళ్ళు వెళ్ళిపోతారు. మంట పెట్టేశాం. ఐటమ్స్ ఇచ్చారా? ఇవిగో
ఉల్లిపాయలా? ఇవే దొరికాయి మరి. సర్లే ఏం చేస్తాం, మన అదృష్టం బాగుంది కాబట్టే అయ్యనే దొరికాయి. ఆ, నా చిన్నప్పుడు ఇలా మంటేసుకుని కోడి పెట్టెలు కాల్చుకు తినేవాళ్ళం. ఇప్పుడు ఉల్లిపాయలు కాల్చుకుని తింటున్నాం. అవును, నా కూతురు ఎక్కడా? నేను వచ్చేసా. నేను వేరే ఏర్పాట్లు చేసుకున్నాను డాడీ. ఆ? ఏంటి లోకి అదే? ఆవకాయ జాడి. ఆ, ఉమ్. ఆవకాయ? అలా తింటే కడుపు మండిపోతుందే. అందుకే నీళ్లు తెచ్చుకునేది. ఉల్లిపాయ చప్పగా ఉంది నాన్న. ఆవకాయ వేసుకుని తింటే కారంగా బాగుంటుందిరా. నోట్లో లాలాజలం ఊరిపోతోంది. మనవరాలా, నాకు ఓ బద్ద పెట్టవే. ఇది నాకే సరిపోదు. ఉమ్, ఏ లోకే? ఏంటి కాకి? ఒక బద్ద. సారీ కాకి. ఏనన్నా చిన్నపిల్ల ఆకలికి తట్టుకోలేక ఏది దొరక్క ఆవకాయ బద్ద తింటుంటే నాకో బద్ద అంటారే. నువ్వెవరికి పెట్టకమ్మా. కానీ నేను మీ డాడీని కదే, నాకు బద్ద పెట్టమ్మా. డాడీ లేదు, చాడీ లేదు. ఈ చాడీ మొత్తం నాదే. ఏంటి ఇది? కనపడట్లేదా? ఆవకాయ. ఒట్టి ఆవకాయ ఎలా తింటున్నావే? మరి నువ్వు అన్నం వండకపోతే ఏం చేయమంటావు? మీ చేతులు ఏంటి? ఉల్లిపాయమ్మా. ఆ? కాల్చుకుని తింటున్నాం. ఓరి మీ మొహాలు కాలిపోను. అన్నం వండకపోతే ఉల్లిపాయలు ఆవకాయలు తినేస్తారా? సంవత్సరం వస్తుందని పెట్టానే ఊరగాయ ఒక్క పొట్టిగా ఊదేస్తున్నావేంటే? మీరు పెట్టక ఉన్నది తినక పస్తులుండమంటారా? ఒక్క పూట తినకపోతే చచ్చిపోతారా? నా కొంప క్లోజ్ చేయడానికి తయారయ్యారు. చిచి చి. ఏమైంది పిన్ని? ఈ ఇంట్లో మనిషి కనపడకుండా పోయిందన్న బాధ కాని బెంగ కాని ఒక్కర్లో కూడా లేదు గీత. ఏమైంది పిన్ని? ఏముంటుంది? వీళ్ళంతా చేరి నా ఇల్లు గొల్ల చేసేస్తున్నారు. ఊరుకో అమ్మా, మేమేం కొల్ల చేసేసాం? ప్రియా కనబట్లేదని వంక పెట్టి వంట కూడా చేయనంటుంది వదినా. ఏమైనా వండుకుందామంటే సరుకులు కూడా ఎవరికి అందకుండా అన్ని బీరువాలో పెట్టి తాళం వేసింది. ఇక చేసేదేం లేక అది ఆవకాయ, మేము ఉల్లిపాయలు తింటున్నామమ్మా. పిన్ని, ప్రియని ఎలాగైనా కనిపెట్టి తనతో పాటు పోయిన డబ్బుని తిరిగి తీసుకొస్తాను అని చెప్పాను కదా. ఇక మాటలే ఉందమ్మా.
ఎన్ని మాటలైనా చెప్పుకోవచ్చు. అయినా మనిషి కనపడకుండా పోతే ఎవరికైనా తిండి మీద ఉంటుందా? ఎప్పుడు తిండి తిండి తినడమే తప్ప ప్రియ ఏమైందన్న ధ్యాసే లేదు. పిన్ని పెద్దవాళ్ళంటే ఆగలరేమో, చిన్నపిల్ల, దాని గురించైనా ఆలోచించాలి కదా. ఒసే, నాకు నా బిడ్డ కంటే ఎవరు ముఖ్యం కాదు. వీళ్ళు ఆకలితో ఉన్నారని నీకంత బాధగా ఉంటే నీ ఇంటికి తీసుకుపోయి పీకల దాకా పెట్టు. ఎవరొద్దన్నారు? ఏదో సంత. చిచి చి. మామయ్య రండి, మా ఇంటికి వెళ్దాం. వద్దులే అమ్మా, ఈ ఉల్లిపాయలతోనే సరిపెట్టుకుంటాం. లేదు తాతయ్య, నా దగ్గర మొహమాటం ఎందుకు? మీరు లేవండి, పదండి. అమ్మా, పదండి శివ, మీరు పదండి. నువ్వు కూడా పద. నేను రాను. ఏంటే ఇప్పుడు దాకా ఆకలి నడిచావు? అయినా సరే ఆవిడ ఇంట్లోకి నేను రాను. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావా? ఆకలి వేయట్లేదా నీకు? వేస్తుంది. మరి వదిన పిలుస్తుంటే బెట్టి చేస్తావేంటి? ఆవకాయ తింటే కడుపు మండుతుంది కానీ నిండదు. నువ్వు ఇలాగే చేసావనుకో ఆకలి నొప్పి వస్తుంది. ఆ తర్వాత నువ్వు ఏడ్చినా ఎవరు అన్నం పెట్టరు. వెళ్ళప్పులు మాని పద పద. రండి. రండి. మావయ్య ఒక 10 నిమిషాలు కూర్చోండి, ఈ లోపు వంట చేసేస్తాను. ఏంటి బావగారు, మీరంతా ఇలా వచ్చారేంటి? అంటే అది పెద్దమ్మ మమ్మల్ని డిన్నర్ కి పిలిచింది. డిన్నరా? ఈరోజు ఏం ఫెస్టివల్ లేదు, గీత బర్త్డే కూడా కాదు. మిమ్మల్ని డిన్నర్కి రమ్మండం ఏంటి? అది ఏంటి మావయ్య గారు, ఏంటి ఇలా వచ్చారు? నీ చెల్లెలు వీళ్ళని డిన్నర్ కి పిలిచిందంట. అవును, నేనే పిలిచాను. ఎందుకు మీకు ఆరాలు? సర్లే అమ్మా, వీళ్ళ దగ్గర మనకి దాపరికెళ్ళేంటి? అవును వదినా, మా దరిద్రం ఏంటో చెప్పని. అది కాదు శివ. రే శివ, ఏమైంది అసలు? ఏం చెప్పమంటావు అన్నయ్య? ప్రియా కనబడకుండా పోయింది కదా. అవును, తను వస్తే గాని వంట చేయనని చెప్పి మా అత్త వంట మానేసింది. మధ్యాహ్నం కూడా ఏం పెట్టలేదు. ఇప్పుడు అడిగితే మళ్ళీ అదే కారణం చెప్తుంది. కారణం కాదు, సాకు చెప్తున్నట్టుంది. అవును, ఆ వంకన బియ్యం ఉప్పులు పప్పులు మిగులుతాయని ఎత్తేసి కూర్చుంది. దాంతో ఆకలికి తట్టుకోలేక నేను ఆకే బద్దలు తింటుంటే మేము ఉల్లిపాయలు కాల్చుకుని తింటున్నాం. ఉల్లిపాయ ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు బావగారు. అమ్మా గీత, వెళ్ళి వంట చేయమ్మా. ఏంటి పెదనాన్న ఇది? అయినా పక్కన మేము ఉండగా ఉల్లిపాయలు కాల్చుకు తినడం ఏంటి? ఇప్పుడు ఈ మందంతా నా ఇంట్లో పడి తినడానికి వచ్చారన్నమాట. ఉన్నవాళ్లకే పెట్టలేక చస్తుంటే ఈ ఎక్స్ట్రా గొరిగింపులొకట చెప్తా. ఏంటమ్మా, సంతర్పణకి ఏర్పాట్లు చేస్తున్నావా? అది కాదు వదినా, రేణుక పిన్ని. విన్నాను. కూతురు కనపడకుండా పోవడం అది ఆవిడికి వంకలా మారింది. అయినా వాళ్ళ కడుపులు కాలితే నీకేంటంట? వాళ్ళంటే వాళ్ళేం పరాయి వాళ్ళు కాదు కదా వదినా, నా ఫ్యామిలీ. ఫ్యామిలీ, నీ ఫ్యామిలీ అంతా వచ్చి నా మీద పడితే నా ఫ్యామిలీ ఏమవ్వాలట? మీ అందరినీ మేపడానికే మీ అన్నయ్య అందరి కాడల్లా అప్పులు చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా వండి వార్చి మమ్మల్ని ఇంకా గోతులోకి దించుదాం అనుకుంటున్నావా? గట్టిగా మాట్లాడుకోదనా, వాళ్ళు వింటే వెళ్లిపోతారు. పోవాలనే అంటున్నా. పాపం ఆకలితో ఉన్నారు వదినా. ఆకలితో వాళ్లేనా? ఊళ్ళో ఇంకా చాలా మంది ఉన్నారు. ఆకలితో ఉన్న వాళ్ళందరికీ వండి వార్చడానికి నా ఇల్లు ఏమైనా ధర్మసత్రం అనుకున్నావా? వదినా, మా వాళ్ల కడుపులు నింపడానికి మిమ్మల్ని అప్పుల బాధల్లో ఏమీ ముంచను. ఇదిగో ఈ ఉంగరం నీ దగ్గర పెట్టుకో. గోల్డేనా? నువ్విచ్చావంటే గోల్డే అయి ఉంటుందిలే.
దయచేసి అలా ఇంకెప్పుడు మాట్లాడుకో. ఉంగరం ఇచ్చావుగా, ఇంకెందుకు మాట్లాడతాను? అయినా మన ఫ్యామిలీకి మనం తిండి పెట్టడం తప్పా ఏంటి? చాలమ్మా రేయ్ ఏరా